మల్కాజ్గిరిలోని ఆనందబాగ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం సీనియర్ కాంగ్రెస్ లీడర్ల ఇంటికి వెళ్లి వాళ్లను ప్రలోభపెట్టి డబ్బు ఆశ చూపించి కండువా కప్పడం జరుగుతుందని ఆరోపించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని తెలిపారు. ప్రభుత్వం ఎక్కడ కట్టించిందో అది ఎక్కడ కట్టించిందో తెలియక ఆయన కూడా పోరాడి ప్రభుత్వ వ్యతిరేకం మీద. ఆనాడు పీజార్ ఎట్లా పోరాడు, ఈరోజు హనుమంతరావు కూడా పోరాడి ప్రభుత్వం ఉన్నా కూడా ఎమ్మెల్యే ఉన్నా కూడా మరి మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మరి డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తలేరు, దంతబంధులు ఎందుకు ఇస్తలేవు అని చెప్పేసి ఎన్నోసార్లు అడిగినాడు. అంగుడా చాప్ మంత్రి అన్నాడు, నువ్వు ఎంపీడ తెలుగుదేశం నుంచి గెలిచినావు, నువ్వు మల్కాజ్గిరికి నీ ఫండ్ నుంచి ఎంత అభివృద్ధి చేసినావు శ్వేతపత్రం రిలీజ్ చేయాలా, మేము మల్కాజ్గిరి ప్రజలందరూ చూస్తారు, చూసి అప్పుడు నీకు ఓటేస్తారు. నువ్వు ఏనాడు వచ్చినావు, నీ అల్లుడికి నియోజకవర్గం గతే లేదు, ఏ నియోజకవర్గంలో నిలబడాలో తెలియదు. మల్కాజ్గిరి ఎంపీగా ఓడిపోయిన తర్వాత నువ్వు ఇన్ఛార్జిగా ఉంటావు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది. ఏ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎక్కడైనా సమస్యల మీద పోరాడినావు, నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ఏదైనా తెప్పించినావా? నీకు నీ మంత్రి నీ ఎమ్మెల్యే స్థానికం నువ్వు అధిష్టానం నువ్వు బాగా క్లోజ్ అన్నారు, మీ మామ మంత్రే, మరి ఏమైనా నిధులు తెప్పించినావు? ఇక్కడ నీ ఆర్గనైజేషన్ ఏదైనా ఉందా, నీ ట్రస్ట్ ఏదైనా ఉందా?